అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి, ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి జూలై కన్యా రాశి మాసఫలాలు చెప్పబోతున్నాను. ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంది తెలుసుకుందు దయచేసి గిరి ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను త్వరలో ఇన్స్టాలో కూడా వీడియోస్ చేస్తున్నాను. దానికి కూడా మీ అభిమానం కావాలి, మీ ఆదరణ కావాలి. ఇక విషయానికి వస్తే ఈ కన్యా రాశి వారికి అనుకూలత ఈ మాసం ఎక్కువగా ఉంది, ప్రతికూలత తక్కువగా ఉంది. వీరికి రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నవారికి రాజకీయంలో ఉన్నవారికి గౌరవం, గుర్తింపు, కీర్తి లభిస్తాయి. ఉద్యోగస్తులకి మంచి ఆదరణ, అభివృద్ధి, గుర్తింపు, గౌరవం, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఇత్యాదివి లభిస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆశాజనకంగా ఉంటుంది. మంచి వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులకి ఇది చాలా 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 ఉత్తమమైన సమయంగా చెప్పవచ్చు. ఈ మాసం కొత్త వ్యాపారాలు చేస్తున్నవారు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న ఎప్పటి నుంచో ఉన్నవారు ఈ మాసం కనుక ప్రారంభించినట్లయితే వ్యాపారాలు అత్యద్భుతంగా లాభాలను ఇస్తాయి. వారికి చాలా కాలంగా మంచి లాభాలతో వ్యాపారం ముందుకు సాగుతుంది. అలాగే ఎప్పుడో వ్యాపారాలు గతం నుంచి చేస్తున్న వారికి కూడా ఈ మాసం లాభకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే కళారంగం వారికి, సినిమా రంగం వారికి, సంగీత సాహిత్యాలలో ఉన్న వారికి కూడా విశేషమైన గుర్తింపు, ధనలాభం, ఇంక్రిమెంట్స్, అనుకోని గుర్తింపు, వారి యొక్క కీర్తికి ఎప్పుడు గుర్తింపు లభిస్తుంది. అవార్డ్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగం వారికి ముఖ్యంగా మంచి కీర్తిని సాధిస్తారు ఈ మాసంలో కనుక వారు సినిమాలు రిలీజ్ చేసినట్లయితే. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది ఈ మాసం. క్రయ విక్రయాలు జోరందుకుంటాయి. షేర్ మార్కెట్లో రంగం వారికి కూడా మంచి లాభకరంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. రైతులకు కూడా ఈ మాసం ఈ రాశిలో పుట్టిన వారికి కూడా మంచి పంట లాభాన్ని ఇస్తాయి. వారి అప్పులని తీర్చుకొని వారు కూడా సుఖంగా, సంతోషంగా ఉంటారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.